శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం. ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక 30% మాత్రమే కలుస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, ఇష్టదేవాన్ని నమ్మండి, కార్యాచరణతో ముందుకు వెళ్ళండి. జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే. మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే. ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడడం వల్ల. ఆఖరి వరకు చూడండి. వృశ్చిక రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బయట ప్రశాంతంగా కనబడుతున్నట్టు కనబడతారు, లోపల ఒక పెద్ద యుద్ధం జరుగుతుందండి. గురు భగవానుడు 8వ స్థానంలో ఉన్నాడు. ఇంకొక నెల వెయిట్ చేయండి, మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి. 9లోకి లాభంలోకి వెళ్ళబోతున్నాడు. ఈ నెల మీరు చాలా స్త్రీ పురుషులు ఇరువురు కూడా జాగ్రత్త పడాల్సినటువంటి ఒక అవసరం ఉంది. చివరి వరకు చూస్తే మీలో ఎంత కలత ఉందో, ఎక్కడ మీరు కరెక్ట్ చేసుకోవాలో, తప్పుడు నిర్ణయాలను ఎలా అవాయిడ్ చేయాలో, ఏ విషయంలో మౌనం పాటించాలో మీకు తెలుస్తుంది. గురు భగవానుడు 8వ స్థానంలో రహస్యాలు, మార్పులు, అకస్మాత్తుగా పరిణామాలు కనిపిస్తున్నారు. శని భగవానుడు 5వ స్థానంలో బుద్ధి, క్రమశిక్షణ, పరిరక్షణలో ఉన్నారు. రాహు 4వ స్థానంలో ఇల్లు, ఆస్తి, అంతర్ముఖ కలత వీటి మీద ఉన్నారు. కేతు 10వ స్థానం కెరియర్, పేరు, విరక్తిలో ఉన్నారు. కుజుడు, మంగళుడు వృశ్చిక రాశి అధిపతి శక్తి నియంత్రణలో ఉన్నాడు. దీని అర్థం అంటే బయట ప్రశాంతంగా కనిపించాలి, లోపల పెద్ద మార్పు జరుగుతుంది. కెరియర్ ట్రూత్ ఇదే అని కూడా చెప్పచ్చు. గుర్తుపెట్టుకోకపోతే సంబంధాలు, కెరియర్, న్యాయ పోరాటం దెబ్బతింటూనే ఉంటారు. ఇంకా ఉద్యోగస్తుల్లో స్త్రీ పురుషులిద్దరూ కూడా పని లోతుగా ఉంటుంది, బాగా లోతుగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. గుర్తింపు తగ్గినట్టు కనిపిస్తుంది, కానీ గుర్తింపు వస్తుంది. ఈ నెల జాబ్ మార్పు వద్దు. ఫిబ్రవరి నెల ఒక్క నెల ఓపిక పట్టండి. 18 months తిరుగులేదండి వృశ్చిక రాశి వారికి. మార్చి 23 తర్వాత అమేజింగ్ అని కూడా చెప్పచ్చు. నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో పెద్ద లాభం పొందుతారు. మీ పని రికార్డ్ అవుతుంది. రివార్డ్ ఆలస్యమైనా కూడా రివార్డ్ వస్తుంది. ఇక నూతన ఉద్యోగం కోసం జరిగినప్పుడు ఇంటర్వ్యూలో ఆలస్యంగా వచ్చిన అవకాశం చేతులు జారినట్టు కనిపిస్తుంది, కానీ అవకాశాలు ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు వచ్చేస్తుంది. సరైన సమయం ఇంకా రాలేదనుకోండి, కానీ యు ఆర్ ఎలిజిబుల్. ఇండస్ట్రీలో బ్యాక్డోర్ నిర్ణయాలు వద్దు. ఏ విధమైనటువంటి విషయాలు, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి. సర్వీస్ సెక్టార్ లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో రహస్య డీల్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లాన్లను అందరికీ చెప్పకండి, ఒంటరిగా నిర్ణయం తీసుకోండి. ఈ నెల రహస్యమే రక్షణ. ఆర్థిక పెట్టుబడులు ఎలా ఉంది, షేర్ మార్కెట్ ఎలా ఉందంటే ఆకస్మిక ఖర్చులు పెరుగుతున్నాయి. ఆర్థికంగా లాభాలున్నా నిలవదు. హై రిస్క్ ట్రేడింగ్ అస్సలు వద్దు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి లాంగ్ టర్మ్ లో. డబ్బుల విషయంలో సహనం, సేఫ్టీ రెండు కావాలి. ఇంకా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. మంచి మంచి పోటీ పరీక్షలు రాబోతున్నాయి. పరీక్షల్లో విజయం సాధించండి. విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి యూనివర్సిటీ నేర్చుకోండి, మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి విదేశీయ ఉద్యోగులకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. ఇంకా డాక్టర్స్, అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ కానీ ఇలాంటి సర్వీస్ సెక్టర్, పబ్లిక్ సర్వీస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇదంతా కూడా మంచి సమయం. పోస్ట్ ఫిబ్రవరి 20 తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత వ్యవసాయదారులకి భూగర్భ జలాల యొక్క సమస్య మొదలవుతుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. రిస్క్ తగ్గించండి. సంప్రదాయ పద్ధతిలో మంచిదని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్, కుటుంబ ఆస్తి విషయంలో గొడవలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. కొనుగోలు కొంచెం ఆలస్యమైన, అమ్మకం లీగల్ క్లారిటీ అవసరం.
మాట కంటే పేపర్లు చాలా ముఖ్యం. వృశ్చిక రాశి మిత్రులారా, ఇంకా కోర్టు కేసులు అనేటప్పటికీ కేసులో రహస్య మలుపులు, ప్రత్యర్థి వ్యూహం మారుతుంది. మీరు నిశ్శబ్దంగా ఉంటేనే పై చేయి లాయర్ మాట వినండి. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల ఒకళ్ళ అనుమానాలు, మాటల వల్ల గాయాలు, పిల్లల విషయంలో టెన్షన్. అడిగే ప్రేమ కాదు, ఇచ్చే ఓర్పు అవసరం కూడా ఉండాలి ఈ నెల. అదే మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇంకా హార్మోన్ల సమస్య, స్ట్రెస్, చిన్న గాయాలు, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స కూడా అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి మిత్రులారా, ధ్యానం అవసరం. ఒంటరిగా కొద్దిసేపు గడపండి, అందరితో మాట్లాడడం మానేయండి. ఇంకా వృశ్చిక రాశి మిత్రులకి ఎరుపు రంగు, గోధుమ రంగు చాలా కలిసి వస్తుంది అదృష్ట రంగుల్లో. అదృష్ట సంఖ్య 9 అని కూడా చెప్పచ్చు. అదృష్ట దిక్కు దక్షిణం. అదృష్ట రోజు మంగళవారం. అదృష్ట సమయం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు. ఈ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా మంచి నిర్ణయాలు అవుతుంది. చక్కగా నిర్ణయం తీసుకుని ముఖ్య నిర్ణయాలు ఒంటరిగా తీసుకుంటే మంచిది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణించండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన ఎక్కువ చేయండి. 19 ప్రదక్షిణాలు చేయండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి 19 ప్రదక్షిణాలు చేయండి. కోపాన్ని బయట పెట్టవద్దు. ఇదే ప్రధాన పరిహారం అని కూడా మీకు చెప్పచ్చు. వృశ్చిక రాశి వారి గారు, మీరు ఎంత వయస్సు ఉంటో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర, మీ కులదైవం దగ్గర వెలిగించండి. ఈ నెల మీరు మీ భావాలను నియంత్రిస్తే మొత్తం సర్దుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడాను అంతర్గత శక్తిని మేల్కొలిపేలా ఉండాలి ఈ నెల. మీరందరూ కూడాను గ్రహస్థితి లోతుగా శాస్త్రీయంగా 100% మ్యాచ్ అయ్యే విధంగా ప్రశ్నిస్తే లాజిక్ ఉంది. ఈ నెల జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇంకా మార్చి చూసుకోండి, ఇంకంతా మీదే. మార్చి మొత్తం మీదే. ఎట్లా ఉండబోతున్నారంటే ఇంకా నెక్స్ట్ మంత్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకాని కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయం వస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాలు పొందుతున్నారు ఏళ్ళనాటి శని వల్ల. ఈ నెల అప్లికేషన్ సరైనది, ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం. ఖర్చులు పెరుగుతాయి. ఓర్పుతో సాగు చేస్తే ఫలితం 100% ఖాయమని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు, వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి. కొనుగోలు, బయింగ్, సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది. ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కోర్టు కేసుల్లో ఒత్తిడి, బాగా స్ట్రెస్ వస్తుంది. తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. సత్యం మీ వైపే ఉంది. ఓర్పు అవసరం, తప్పకుండా గెలుస్తారు. జాగ్రత్త పడండి. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరి త్యాగ స్వభావం పెంచుకోండి. ప్రేమ స్వభావం పెంచుకోండి. మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా, ఇల్లు కట్టడంలో, గృహప్రవేశం చేసుకోవడంలో, లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో, ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం, ఏదో ఒక స్ట్రెస్తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది. మీరు అందరినీ మోసే అవసరం లేదు. సహాయం చేయండి, కానీ మీరు మర్చిపోకండి అంతే. ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం. మీ హెల్త్ ముఖ్యం. నిద్రలేనితనం, కాళ్ళ పాదాలు, హార్మోన్ల సమస్యలు, మానసిక అలసట, నీరు ఎక్కువ తాగండి. ధ్యానం అవసరం. మీనరాశి మిత్రులారా, అదృష్ట రంగు పసుపు, లేత నీలం. అదృష్ట సంఖ్య 3, 7. అదృష్ట దిక్కు ఈశాన్యం. అదృష్ట రోజు గురువారం. అదృష్ట సమయం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు. హోమాదులు, యాగాదులు అంతా చేయక్కర్లేదు. అసలు భగవంతుల దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. గురువారం పసుపు దానం ఇవ్వండి. వృద్ధులకి, రోగులకి బట్టలు ఇవ్వండి. రోజుకు 5 నిమిషాల మౌనంగా ఉండండి. పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చెయ్యండి. 2026 ఫిబ్రవరిలో ఫలితాన్ని ఇచ్చే నెల కాదు, బాధ్యతను, పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి, మీరు కూడా ఉన్నారనుకోండి. ఎవరికి వాళ్ళకి తెలుసండి, వాళ్ళ ఉద్ధరణ వాళ్ళకి తెలుసు. బాగా చెప్తున్నాను, సీరియస్ గా చెప్తున్నాను, మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను.
మీరు మీకోసం ఆలోచించండి, ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో కూడినటువంటి దీపాన్ని, నువ్వుల దీపాన్ని మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు.